అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించి ఫైనల్గా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే హాల్ టికెట్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీపీజీ సెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ ఎప్పుడు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేశారో సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాప్ చేసుకోండి. సో మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రింట్అవుట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఏదైతే టెస్ట్ ఎంటర్ చేశారో అంటే ఏదైతే మీ సబ్జెక్ట్ అప్లై చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ని ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏపీపీజీ సెట్ 2025 అని చెప్పేసి మీ సబ్జెక్ట్ చూపిస్తుంది, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది, క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి టెస్ట్ డేట్ ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు 9వ తారీఖున జూన్ మండేన మనకి కండక్ట్ చేస్తున్నారు. టైమింగ్ అనేది చూసుకోవచ్చు 12:30 PM నుంచి 2 PM వరకు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆన్ ఆర్ బిఫోర్ 1 అవర్ ముందే అక్కడ ఉండేలా చూసుకోండి. అదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క టెస్ట్ పేపర్ ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మీకు టెస్ట్ పేపర్ ఇక్కడ మనకు కనబడుతుంది పైన అయితే. అండ్ నెక్స్ట్ మీకు టెస్ట్ సెంటర్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ వెళ్ళి టెస్ట్ ఎగ్జామ్ అనేది రాస్తారు అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాక్సిమం స్టార్టింగ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళకి మ్యాక్సిమం స్టార్టింగ్ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసే. లాస్ట్ ఎవరైతే అప్లై చేశారో అప్లికేషన్లో వాళ్ళకి కొన్ని సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాలేజీకి సంబంధించిన ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ టెస్ట్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది కూడా. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇవేమీ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్విజిలేషన్ దగ్గరే మాత్రమే టచ్ చేయాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్స్ అయితే మీరు మీ అంతటి మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి ప్రింటెడ్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి క్లియర్గా అని చెప్తున్నారు. అయితే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ద క్యాండిడేట్ షుడ్ క్యారీ ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఒకటి క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేశారో ఈ యొక్క హాల్ టికెట్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఏదైతే ఉంటుందో మీరు ఒక పెన్ క్యారీ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి హాల్ టికెట్ ఇక్కడ మెన్షన్ చేశారు ఐడి కార్డ్ అని చెప్తున్నారు. ఐడి కార్డ్ అంటే మీ ఆధార్ కార్డ్ అని చెప్పుకోవచ్చు, లేదా పాన్ కార్డ్ అయినా ప్రాబ్లం లేదు, లేదా మీకు ఇంకా పాస్పోర్ట్కి సంబంధించి కూడా మ్యాక్సిమం ఆధార్ కార్డ్ క్యారీ చేయడానికి ట్రై చేసుకోండి. ఆధార్ లేని వాళ్ళు పాన్ కార్డ్ అయితే క్యారీ చేసుకోండి. సో మెయిన్ మనకి కావాల్సింది మీ యొక్క హాల్ టికెట్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ను అండ్ మీ యొక్క ఐడి అనమాట. ఇది మీకు టోటల్. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఉన్నా ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి ఎగ్జామ్ హాల్ ఇక్కడ మార్నింగ్ మనకి చూసుకోవచ్చు హాల్ ఫ్రమ్ 7:30 AM నుంచి మనకి అలో చేస్తారు 9 వరకు కూడా. సో మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ సీజన్లో చూసుకోవచ్చు 11కే మనకి అలో చేస్తారు 12:30 PM నుంచి 2:30 PM వరకు. సో ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారనమాట. సో 4 PM ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్ సీజన్, మార్నింగ్ సీజన్ అని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు 1 నిమిషం ఆలస్యమైన సో 1 minute లేట్ అయినా కూడా మేము లోపలికి అలో చేయమని క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ రిలేటెడ్ ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఇలా హాల్ టికెట్లు ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు అక్కడ మీకు ఏదైతే పీజీ సెట్ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అక్కడ నుంచి హెల్ప్ లైన్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేశారు క్యాలిక్యులేటర్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, మనకి స్పెక్టికల్స్, లార్జ్ స్పెక్టికల్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమీ కూడా మనకి లోపలికి అలో చేయరని చెప్తున్నారు. ఈవెన్ ఒక్క పేపర్ కూడా మీకు అలో చేయరు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో టోటల్ ఒకవేళ మీరు లగేజ్ పట్టుకున్నా కూడా అక్కడ మీకు అయితే పెట్టుకోవడానికి చాయిస్ అయితే ఉంటుంది. టెస్ట్ సెంటర్ ఏదైతే ఉంటుందో సో వర్రీ పడాల్సిన అయితే లేదు. సో మొబైల్ ఏదైనా క్యారీ చేసిన ఏది కూడా మీ బ్యాగ్లో పెట్టేసుకొని అక్కడ మీరు డిపాజిట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక మీరు బ్యాగ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామ్ అనేది కూడా మనకి లాంగ్వేజ్ టెస్ట్ అని ఇక్కడ చూసుకోవచ్చు. అప్రాక్సిమేట్ ఇంగ్లీష్ వెర్షన్ ఫర్ ఎనీ డిస్కషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. తెలుగు వెర్షన్ ఈజ్ ఓన్లీ అప్రాక్సిమేట్ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు టెస్ట్ మ్యాప్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ మీకు తెలియలేదు అనుకుంటే ఇది క్లిక్ చేసిన వెంటనే మీ గూగుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి లొకేషన్ ఎంత దూరమో మీరు ఉన్న లొకేషన్కి మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. మ్యాక్సిమం టెస్ట్ ప్రిఫరెన్స్ చెక్ చేసుకొని దీన్ని బట్టి మీరు
ఇక్కడ ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ముందుగానే చేసుకోండి. సో హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి కాబట్టి సో క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ నా తరపున. సో మంచిగా ఎగ్జామ్ రాయండి, అటెంప్ట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో మనకి పీజీకి మెయిన్ గుర్తుపెట్టుకోండి, మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అండ్ మినిమం యూనివర్సిటీ వస్తేనే ఫీజు రిమైన్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫాస్ట్ అప్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.